హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు సెకండ్ వీడియో హెడేక్, తలనొప్పి. మనకి లైఫ్లో చాలా తలనొప్పులు ఉన్నాయి. అయితే ఎప్పుడైనా పేషెంట్ హెడేక్ అని చెప్పినప్పుడు ఇది ప్రైమరీ హెడేకా, సెకండరీ హెడేక్ అని చెప్పేసి డివైడ్ చేసుకుంటాం. ప్రైమరీ అంటే దీని వెనుక ఏ కారణాలు ఉండకపోవచ్చు, లేదా చిన్న చిన్న కారణాలు అయి ఉండొచ్చు. సెకండరీ హెడేక్ అనుకోండి, దీని వెనుక ఏదైనా పెద్ద కారణం అయి ఉండొచ్చు అని చెప్పేసి అంటాం. ఫస్ట్ ప్రైమరీ హెడేక్స్ చూద్దాం. ఇందులో ఫస్ట్ ప్లేస్లో టెన్షన్ హెడేక్ ఉంది. పేషెంట్ ఇలా బ్యాండ్లా ఇంతవరకు తలనొప్పి వచ్చేస్తుంది సార్ అని చెప్పేసి అంటాడు. నెలలో ఎక్కువ సార్లు వచ్చేస్తుంది, నెల మొత్తం తలనొప్పి వచ్చేస్తుంది అని చెప్పేసి అంటాడు. పేరుకి తగ్గట్టుగానే విపరీతంగా టెన్షన్ తీసుకున్నా, కంటిన్యూస్గా కంప్యూటర్ వర్క్ చేసినా ఈ తలనొప్పి వచ్చేస్తూ ఉంటుంది. నెక్స్ట్ ప్లేస్లో మైగ్రేన్ ఉంది. ఈ మైగ్రేన్ సగం ఫేస్ వస్తూ ఉంటుంది. తలనొప్పి వస్తే చాలా సివియర్గా వచ్చేస్తుంది. పేషెంట్కి వామిటింగ్స్ అయిపోవచ్చు, లేదా సౌండ్స్ పడకపోవడం, లైట్ పడకపోవడం, ఏదో మూలకి రిస్ట్రిక్ట్ అయిపోవడం జరిగిపోవచ్చు. చాలా డిప్రెషన్ కూడా వచ్చేస్తుంది పేషెంట్కి. అయితే మైగ్రేన్ వచ్చేటప్పుడు చాలాసార్లు పేషెంట్కి ముందుగానే తెలిసిపోతుంది. దీన్ని ప్రోడ్రోమ్ ఫేజ్ అని చెప్పేసి అంటాం. తర్వాత ఆరా అని చెప్పేసి ఒక ఫేజ్ వస్తుంది. పేషెంట్కి ఎదురుగా లైట్స్ లాంటివి కనిపించడం, లేదా అంతా మసకగా కనపడడం జరుగుతుంది. తర్వాత విపరీతంగా తలనొప్పి వచ్చేస్తుంది. ఒక రోజు కానీ, 2 రోజులు కానీ, 3 రోజులు కానీ 72 అవర్స్ పాటు ఉండొచ్చు ఈ మైగ్రేన్ హెడేక్ అని చెప్పేసి అంటాం. తర్వాత పోస్ట్రోమ్ ఫేజ్లోకి వెళ్తాడు, విపరీతంగా అలసిపోతాడు అన్నమాట. సో 2 హెడేక్స్ అయ్యి, టెన్షన్ హెడేక్, మైగ్రేన్ హెడేక్. మూడోది క్లస్టర్ హెడేక్ అని చెప్పేసి అంటాం ప్రైమరీ హెడేక్స్లో. క్లస్టర్ హెడేక్ అంటే ఒక కన్ను విపరీతంగా నొప్పి వచ్చి నీళ్లు కారిపోతూ ఉంటాయి. నెక్స్ట్ సైనస్ హెడేక్ అని చెప్పేసి ఉంది. పేషెంట్కి ముందుగా సైనసైటిస్ సమస్య ఉండొచ్చు. దానివల్ల సైనసెస్ ఎక్కడన్నా అక్కడ నొప్పి వస్తూ ఉంటుంది. ఇక్కడ కానీ నొప్పి వస్తూ ఉంటుంది. సైనస్ హెడేక్ అని చెప్పేసి అంటాం. నెక్స్ట్ ఎగ్జర్షనల్ హెడేక్ అని చెప్పేసి ఉంది. సో మీరు విపరీతంగా పనిచేసేసినా, బయట వేడిగా ఉన్నా, ఎక్కువ ఎక్సర్సైజ్ చేసేసినా, సరిగా తినకపోయినా తనలో దిబ్బు పొడుస్తూ ఉంటుందన్నమాట. దీన్ని ఎగ్జర్షనల్ హెడేక్ అని చెప్పేసి అంటాం. నెక్స్ట్ సర్వైకోజెనిక్ హెడేక్ అని చెప్పేసి ఉంది. పేషెంట్కి మెడదు మీద అరిగింది, సో మెడనొప్పి ఉంటుంది. అప్పుడప్పుడు ఈ మెడనొప్పి ఈ తలనొప్పిలో అయిపోతుంది. మొత్తం కన్ఫ్యూజ్ అయిపోతాడు. మెడనొప్పి ఉంటుంది, తలనొప్పి ఉంటుంది. దీన్ని సర్వైకోజెనిక్ హెడేక్ అని చెప్పేసి అంటాం. వీటన్నింటినీ ప్రైమరీ హెడేక్స్ అంటాం. నెక్స్ట్ సెకండరీ హెడేక్స్. దీని వెనుక ఇదొక పెద్ద కారణం ఉండుండొచ్చు. ఫస్ట్ ప్లేస్లో సిస్టమిక్ ఇన్ఫెక్షన్స్. బాడీలో ఏదైనా ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు సెకండరీ హెడేక్స్ వస్తాయి. అయితే పేషెంట్కి హెడేక్ వచ్చినప్పుడు అది ప్రైమరీ సెకండరీ మేమే డిఫరెన్షియేట్ చేయాలి. సెకండరీ హెడేక్స్లో ఫస్ట్ ప్లేస్లో ఇన్ఫెక్షన్స్ ఉన్నాయి. నెక్స్ట్ ప్లేస్లో హెడ్ ఇంజరీ, తలకి ఏదైనా దెబ్బ తగిలినప్పుడు. మూడో ప్లేస్లో బీపీ ఎక్కువ ఉన్నప్పుడు. అయితే బీపీ వల్ల పెరాలసిస్ వచ్చినా, ఎలాంటివి వచ్చినా విపరీతంగా హెడేక్ వస్తూ ఉంటాయి అన్నమాట. నెక్స్ట్ ప్లేస్లో బ్రెయిన్ ట్యూమర్స్ ఉన్నాయి. సో ఏ పేషెంట్కి సిటీ స్కాన్ తీయించాలి అని చెప్పేసి ఇక్కడ క్వశ్చన్. హెడేక్ వచ్చినప్పుడు ఎస్పెషల్లీ వయసైన వారిలో కొత్తగా హెడేక్ వచ్చినా, నెక్స్ట్ పొద్దున్నే హెడేక్ వస్తున్నా, ఎర్లీ మార్నింగ్ హెడేక్ అని చెప్పేసి అంటాం. అంతేకాకుండా తలనొప్పితో పాటు మెడ విపరీతంగా పట్టేస్తున్నా, నెక్స్ట్ తలనొప్పితో పాటు జ్వరం ఏమన్నా వస్తున్నా, నెక్స్ట్ తలకి దెబ్బ తగిలి తలనొప్పి వస్తున్నా, నెక్స్ట్ ఈ తలనొప్పి ఆగకుండా కంటిన్యూస్గా వచ్చేస్తున్నా, ఇలాంటి టైంలో సిటీ స్కాన్ తీయించాలని చెప్పేసి అంటూ ఉంటాం. సో మీకు తలనొప్పి లాంటి కంప్లైంట్ ఏమైనా ఉన్నప్పుడు మీ కన్సల్టెంట్కి చూపించుకోండి. మీ డౌట్స్ ఏమైనా ఉంటే క్లియర్ చేసుకోండి అని చెప్పేసి అంటూ ఉంటాం. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్.